బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా సింగరేణి ఓపెన్ కాస్ట్ గనులను భూ నిర్వాసితులు ముట్టడించారు. సింగరేణి కాకతీయ ఓపెన్ కాస్ట్ 2 ప్రాజెక్టు ముందు ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు అక్కడ భారీగా మోహరించారు. చూడొచ్చు మనం విజువల్స్ లో. ఓపెన్ కాస్ట్ బ్లాస్టింగ్ వల్ల ఇబ్బందులు పడుతున్నామని జంగేడు, పకీరుగడ్డ, కాకతీయ కాలనీ భూ నిర్వాసితులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. సింగరేణి యాజమాన్యం తమ భూములను, ఇళ్లను తీసుకుని నష్టపరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. డిపిఆర్లో పేర్కొన్న విధంగా తమకు పరిహారం అందించాలని కోరారు. బాధితుల ఆందోళనతో జెన్కోకు బొగ్గు సరఫరా నిలిచిపోయింది. సార్ మేము డిస్టర్బెన్స్ చేయం సార్. మీ వాళ్ళను మా చుట్టూ పెట్టండి, మేము పీఓ దగ్గరికి పోతాం. మీకు హామీ ఇస్తున్నాం. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వేణు మనకి జాయిన్ అవుతున్నారు. వేణు, ఏంటి భూ నిర్వాసితులు ఏం చెప్తున్నారు? డిపిఆర్ లో పేర్కొన్న అంశాలేంటి? వాళ్ళకి ఇవ్వాల్సిన నష్టపరిహారం ఎంత? డీటెయిల్స్ చెప్పండి. భూపాలపల్లిలోని కాకతీయ ఓపెన్ కాస్ట్ గని సెకండ్ ప్రాజెక్టు ప్రారంభించినప్పుడే దాదాపు 500 మీటర్ల పరిధి ఉన్నటువంటి భూములన్నీ కూడా డేంజర్ జోన్ లో ఉంటాయి. ఇవన్నీ కూడా ల్యాండ్ అక్వైర్ చేయాలి, వాళ్ళకి పరిహారంతో పాటు R&R ప్యాకేజ్ ఇవ్వాలంటూ గతంలోనే ప్రభుత్వం జీవో జారీ చేసింది. కానీ దాదాపు ఇప్పుడు 280 కుటుంబాలకు చెందినటువంటి 60 ఎకరాల భూమిని ఇంకా అక్వైర్ చేసుకోకుండా పోవడంతో అక్కడ తరచూ బాంబు పేర్లతో స్థానికంగా ఉన్నటువంటి ఇళ్ల లోపల బీటలు వారడము, బాంబు శబ్దాలతోని భయకంపితవుతున్న సిచ్యువేషన్ ఉంది. అయితే గతం నుంచి కూడా కలెక్టర్ వినతి పత్రాలు సమర్పించుకున్నారు, జీవోలు జారీ చేశారు. ఈ యొక్క సర్వే కూడా పూర్తి, అంటే 62 ఎకరాలకు పైగా భూములను అక్వైర్ చేసుకోవడానికి ఒప్పందాలు కూడా చేసుకున్నాం. కానీ ఇప్పటి వరకు ల్యాండ్ అక్వైర్ చేయలేదు. అక్కడ ఉన్నటువంటి ఇళ్లను ఖాళీ చేయించి వాళ్ళకు R&R ప్యాకేజ్ చూపించలేదు. దీంతో సాగు బతుకుల మధ్య కొట్లాడుతున్నాము, అసలు పట్టించుకోలేదంటూ కూడా ఈ రోజున ఓపెన్ కాస్ట్ గన్ల ముట్టడికి స్థానికులు పిలుపునిచ్చారు. వీళ్ళంతా దాదాపు 200 మందికి పైగా బాధితులు ఓపెన్ కాస్ట్ 2 గన్లోకి తొత్తుకుపోయే ప్రయత్నం చేయడంతో భారీగా పోలీసులు మోహరించి వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇరు వర్గాల మధ్య ఆక్వానం తోపులాట జరుగుతూ ప్రస్తుతం అయితే పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. జిల్లా కలెక్టర్ వచ్చి మాకు హామీ ఇచ్చి R&R ప్యాకేజ్ ల్యాండ్ అక్విజిషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తూ అక్కడే రహదారిపై బైఠాయించారు. దీంతో లోపల ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తి జరుగుతున్నా కూడా అదంతా జెన్కోకు లారీల ద్వారా ట్రాన్స్పోర్ట్ కావాలి. సో ట్రాన్స్పోర్ట్ అంతా కూడా ఉదయం నుంచి నిలిచిపోవడంతో కొంత పరిస్థితి అటు జెన్కోకు సరఫరా ఆగింది, అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సో ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు స్పందించే వరకు మేము కదలమంటూ కూడా అక్కడే బైఠాయించడంతో పూర్తిగా పరిస్థితి అయితే అదుపు తప్పే సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ఇక దీంతో సింగరేణి యాజమాన్యం కూడా కొద్దిసేపట్లో బాధితులతో మాట్లాడదామని చెప్పడంతో ప్రస్తుతం అయితే రోడ్డు పైన బైఠాయించి బాధితున్నారు. సో సింగరేణి యాజమాన్యం జిల్లా కలెక్టర్ కలిసి R&R ప్యాకేజ్ అదేవిధంగా ల్యాండ్ అక్విజిషన్ సంబంధించినటువంటి ప్రొసీడింగ్ స్టార్ట్ చేస్తే తప్ప మేము ఇంకొంచి ఆందోళన విరమిస్తామని చెప్పడంతో పరిస్థితి అయితే కొంత ఉద్రిక్త వాతావరణ సిచ్యువేషన్ అయితే కొనసాగుతుంది. అధికారులు వచ్చిన తర్వాత ఏం చేస్తారో అప్పుడు బాధితులు సంతాయిస్తారా, లేకుంటే R&R ప్యాకేజీ ల్యాండ్ అక్విజిషన్ స్టార్ట్ చేస్తారా మరి కొద్దిసేపట్లో తేలే అవకాశం ఉంది. సో అధికారులు తీసుకున్న నిర్ణయం మీదనే ప్రస్తుతం ఈ ఆందోళనకారులంతా కూడా తమ నిర్ణయం చెప్పేటువంటి అవకాశం అయితే ఉంది. సౌమ్య. రైట్ వేణు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.